మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 crores-తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం, దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం, అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. దానివల్ల 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది కూడా జనవరి 2029 అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం రెండో దశ ఉందో అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్టివ్ పోర్ట్లో సెకండ్ ఫేజ్ 5,382 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే క్యాప్టివ్ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వ నిష్క్రియ ప్రభుత్వం మూలంగా ఇటువంటి చేష్టలు ఉడిగిపోయి ఉండటం మూలంగా ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుందనే ఒక ఆలోచన ప్రజల్లో ఉన్న మరి కొత్త ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మోడీ గారిని ఒప్పించి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే లక్ష్యంతో మరి ఒప్పించడం జరిగింది. ఒప్పించడమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు 2,400 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఏదైతే కట్టాలో దాన్ని ఈక్విటీగా కూడా మార్చుకోవడానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. సో వీటన్నిటి మూలంగా చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలని ఆర్జించిందని చెప్పడానికి ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఖరికి కేంద్ర ప్రభుత్వ పోలీసింగ్ను కూడా మార్చి రాష్ట్ర ప్రభుత్వం పోలీసును కూడా అక్కడ సెక్యూరిటీకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆర్థిక భారమైనా కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్తో పాటు మరి ఈ మన కోస్ట్ లైన్ మనకి చాలా ఎక్కువగా దాదాపు 900-950 కిలోమీటర్ కోస్ట్ లైన్ మూలంగా ఈ కోస్ట్ లైన్ని అభివృద్ధి మీద ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఏదైతే స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు నుంచి అడుగులు వేసే దిశగా అక్కడ అవకాశం ఉన్న చోటల్లా కూడా పోర్ట్లు మన ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 3 స్టార్ హోటల్స్లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం యొక్క ఆలోచన, మా ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తాను. దృష్టి పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ టూరిజం డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయో, ఎందుకంటే 935 కిలోమీటర్లు 950 కిలోమీటర్లు కోస్ట్ లైన్ దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసి మనం టూరిజం డెవలప్మెంట్కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే
బాలాజీ మన ఏడుకొండలవాడి టెంపుల్ కానివ్వండి, కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి, శ్రీశైలం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో పేరెన్నికగా ప్రజల్లో బాహుళ్యం పొందిన టెంపుల్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఆసరా చేసుకుని టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలి. సో ఈ టూరిజం డెవలప్మెంట్ కావాలంటే రూమ్స్ అవైలబిలిటీ కానివ్వండి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వారు ఎవరైనా సరే టూరిజం టెంపుల్కి వచ్చినప్పుడు 1-2 రోజులు వాళ్ళు గడపడానికి అవకాశాలు ఉండే విధంగా మనం టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు సంబంధిత శాఖకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో భాగంగానే 3 స్టార్ హోటల్స్ రూమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. సరిపోయినన్ని రూమ్స్ ఇప్పుడు లేవు. దాదాపు 50,000 రూమ్స్ని 5 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలనే ఆలోచనతో మరి టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలామంది హోటల్స్ ఉన్న 3 స్టార్ హోటల్స్లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది తగ్గించినా కూడా రాష్ట్ర ఆదాయానికి ఎక్కడ కూడా నష్టం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా హోటల్స్ అసలు లైసెన్స్ తీసుకోకుండానే ఉన్నారు. ఈరోజు తగ్గించినా కూడా దాని ద్వారా మద్యం వ్యాపారం జరగటం కానివ్వండి, టూరిజం కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్గా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి దానికి ఈరోజు ఫీజును తగ్గిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత ఉగాది పురస్కారాలు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి చేతుల మీద నిర్వహించడం జరిగింది. కళల్ని అన్ని రంగాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న పేరున్న అన్ని కళల్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒక సైడ్ పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, ఇంకో సైడ్ క్రీడల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా మనకి కూచిపూడి అనేక రకమైన కళల్లో మన రాష్ట్రానికి ఒక మార్కు ఉంది. సో ఆ కళలను కూడా పోషిస్తాం, కవుల్ని పోషించటం, వివిధ రంగాల్లో కళారంగంలో నిష్ణాతులందరూ కూడా మరి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించడానికి ఇచ్చిన జీవోల్ని రాటిఫై చేస్తూ కేబినెట్ తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఎలాగూ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడే అప్పు తీర్చుకుంటుంది. ఎందుకంటే ఇట్స్ రెవెన్యూ జనరేటింగ్ ఇది కాబట్టి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లయితే వడ్డీలో రాయితీ వస్తుంది. కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఎన్ఈసిఎల్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇదొక గత ప్రభుత్వ దుష్పరిపాలన పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ద్వారా కూడా తెలియచేయడం జరిగింది. దాంట్లో ఇది ఒకటి అడిషనల్గా కూడా అని చెప్పేసి మనం చేస్తాం. అంటే దీని గురించి కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఎన్ఈసిఎల్ని అర్ధంతరంగా, ఎందుకంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్మించాలంటే కాంట్రాక్టర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పెద్ద ఎత్తున మొబిలైజేషన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మెన్ అండ్ మెషినరీ వెహికల్స్, చాలా పెద్ద యంత్రాంగాన్ని, మన యంత్ర పరికరాలని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దానికి కావాల్సిన అనేక ఎక్విప్మెంట్స్, ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇండియన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటి పర్చేజెస్కి మరి అడ్వాన్స్లు ఇవ్వటం కానివ్వండి, చాలా ఇంజనీరింగ్ చేయటం కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం అర్ధంతరంగా అప్పుడు ఉన్న ఎన్ఈసిఎల్ని క్యాన్సిల్ చేసి, నోటీసులు కూడా ఇవ్వకోకుండా క్యాన్సిల్ చేసి వేరే సంస్థకి అప్పగించిన విషయం మనందరికీ తెలిసిందే. సరే, ఈ మార్పు చేసిన సమయంలో ఏ విధంగా ప్రాజెక్టు దెబ్బతినిపోయింది, దెబ్బతినడం మూలంగా 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రాజెక్టు వెనకబట్టడం మూలంగా రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వివరించారు. మరి ఈ సంస్థ వారు ఎన్ఈసిఎల్, అదేవిధంగా ఏపీ జెన్కో కూడా ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా మాకు ఆర్థికపరమైన నష్టమే కాకుండా మాకు
ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది అనే కారణాలతో మరి ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది. ఆర్బిట్రేషన్ వాళ్ళకి అనుకూలంగా అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ అవార్డు మీద సాలిసిటర్ జనరల్ అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా మన అడ్వకేట్ జనరల్, సాలిసిటర్ జనరల్ అన్ని న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మరి ఆ కంపెనీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చారో, ఒక జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ అనుకుంటాను ఆర్బిట్రేషన్ అంటే, సో ఆ అవార్డుని మంత్రిమండలి ఆమోదించి వాళ్ళకి పేమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జెన్కోకి 730 కోట్లు అనుకుంటాను. అది వీళ్ళకి 300 కోట్లు, తర్వాత ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి, చెప్తాను. మొత్తం 1735 కోట్లు. బట్ ఏపీ జెన్కో 986.17 కోట్లు, ఎన్ఈసిఎల్ 742 కోట్లు, మొత్తం 1735.35 కోట్లు. అది స్టేట్ గవర్నమెంట్